మీరు మీ పేరు సాయిరామ్ అని ఎందుకుందో చెప్పారా మీరు గతంలో? చెప్పలేదండి. చెప్పలేదు. ఒకసారి చెప్పరా నాకు ప్లీజ్. అమ్మ అమ్మ నాన్న ఫస్ట్ నుంచి మన సత్యసాయిబాబు గారి డివోటీస్. ఓహో. ఎప్పుడు చిన్నప్పటి నుంచి, అంటే నేను పుట్టక ముందు నుంచి. సో నెక్స్ట్ అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా అమ్మాయి అనుకున్నారు, పొరపాటు నేను పుట్టానండి. సాయి అంటే సత్యసాయిబాబు గారి పేరు పెడదామని అమ్మ అనుకుంది. సో అలా నాకు నేను పుట్టిన తర్వాత పేరు కూడా పుట్టపర్తి తీసుకెళ్ళి సో అక్కడ పెట్టడం జరిగింది. సో నేను దాదాపు 15 ఏళ్ల క్రితం, ఇంకా ఎక్కువ అనుకుంటాను, మిమ్మల్ని 143 సినిమాలో చూడడం, ఆ సినిమా అప్పుడు మిమ్మల్ని కలవడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ ఉన్నమాట చెప్తున్నాను, ఒక 2-3 ఏళ్ళు అటు ఇటుగా ఉన్నారంతే. కొంచెం వెనక్కే ఉన్నానండి. అంటే అఫ్కోర్స్ అటు ఇటు అన్నాను, అందుకని అటు. ఏంటి సీక్రెట్ సాయిరామ్ గారు? ఏం లేదండి. కాదు, నిజంగా చెప్పండి. ఏమో అంటే ఫాదర్ కూడా అలానే ఎక్కువ ఉండరు, ఏజ్ కనిపించదు. ఫాదర్ తాలూకా జీన్స్ అయి ఉంటుంది. అయితే బేసిక్గా నేను కూడా కొంచెం ఎక్కువ తీసుకోనండి. బుర్రకు పెట్టించుకోరు? బుర్రకు పట్టించుకోను. ఒక గంట లేకపోతే ఒక నైట్ అలా అలా బాధపడతారు అంతే. బాధపడినాం ఏంటి సొల్యూషన్ అనుకుంటాను. సో పడుకుంటాం, మార్నింగ్ లేచి మన పని మనం చేసుకుంటాం, అంతే. దేశంలో అందరికీ చాలా బాగా తెలిసిన ఒక దర్శకుడి సోదరుడు మీరు. సో ఆ ప్రెషర్ మీ మీద ఉంటుందా? మీరు పూరి జగన్ గారి సోదరులు కాబట్టి ఇంకా మీరు దూసుకెళ్ళిపోవాలి, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేసేయాలి అని, లేకపోతే ఇంకా ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఉంటుందా? లేకపోతే అన్నయ్య చాటున చక్కగా అలా పొందిగా తమ్ముడుగా ఉండడం ఇష్టపడతారా? ఆయన కూడా అలా అనుకోరండి. ఇది ఏదైనా కొట్టాలి, ఏదైనా చేయాలని ఫస్ట్ ఫిల్మ్ 143 కానీ, తర్వాత నాకు సక్సెస్ వచ్చేంత వరకు, బంపర్ ఆఫర్ వరకు ఆయన నాకు సపోర్ట్ చేశారు. ఆ తర్వాత నేను ఇంకా చాలన్నయ్య, ఇంకా నేను నా పని నేను చేస్తాను, నిన్ను డిస్టర్బ్ చేయను అన్నట్టు నేను నా జర్నీ నేను స్టార్ట్ చేశానండి. బట్ మీరు అంటే ఏదైనా సరే నాకు ఒకటి ఉంది టార్గెట్ అండి, ఏదైనా దానికి రీచ్ అవ్వాలని ఉంటుంది కాబట్టి అన్నయ్య చాట్ తమ్ముడినైనా, బట్ ఆయన తాలూకా ఏదైతే ఆయన ఒక స్టేజ్కి వెళ్ళారో నేను కూడా మన కెరియర్లో అలా వెళ్దామని ఉందండి, నాకు కూడా ఉంది. సో ఇప్పుడు మీరు 143 నేను అసలు ప్రస్తావించలేదు, కానీ మీరే ప్రస్తావించారు కాబట్టి 143 సినిమాలో మీరు స్వప్న TV9 ఒక క్యారెక్టర్ పెట్టారు. అవునండి. ఫుల్ రఫ్ ఇచ్చేశారు. స్వప్న గారు ఉండేవారండి. స్వప్న గారు TV9లో ఉండేవారు. TV9. సో ఆ క్యారెక్టర్ వెనకాల నేపథ్యం ఏంటి శంకర్ గారు? నేపథ్యం లేదండి. అప్పట్లో స్వప్న గారు అప్పుడు బాగా ఆ క్యారెక్టర్ ఫేమస్ అండి. ఈ సినిమాకి కూడా అది చాలా ప్లస్ అయింది. 143లో అంటే చిన్న రియలిస్టిక్ ఇన్సిడెంట్ లాగా తీసుకొని కొన్ని అంటే ఇలా అది ప్రొజెక్ట్ చేసింది ఏదైనా ఒక ట్రూ క్యారెక్టర్ని తీసుకొని చేశారేమో నాకు తెలియదండి. సో అలా మరి ఆ సినిమా సక్సెస్ తర్వాత మీ జర్నీ ఎలా కొనసాగింది? ఆ తర్వాత నేను కృష్ణవంశీ గారు నాకు అవకాశం ఇచ్చారండి డేంజర్లో. అవునవునవును. తర్వాత అన్నయ్య దిల్ రాజు గారు కూడా ఒక అడలు ప్రేమిస్తారని ఒక డ్యూయల్ రోల్, అది కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్. అది కూడా అంటే జర్నీ బాగుంది, కాబట్టి కొన్ని ఫెయిల్యూర్స్ అంటే సినిమాలు సక్సెస్ కాలేదు. మీరు కరెక్ట్గా స్లాట్ అవ్వలేదని ఫీల్ అయ్యారా? ఫలానా లాంటి క్యారెక్టర్స్ నాకు సెట్ అవుతాయి, ఇవి నేను చేయాలి అని? లేదండి. నేను ఎప్పుడు కూడా అలా ఉండాలని నేను అనుకోలేదు, ఇదే నాది అని అనుకోలేదండి. ఏదైనా నేను చేయగలను అని నాకుందండి. బట్ అలా 2009లో మాత్రం బంపర్ ఆఫర్ మంచి హిట్ అయిందండి. సో ఆ తర్వాత దాన్ని పట్టుకుని నాకు సినిమాలు వచ్చినాయి, చేశాను. కొన్ని కథల వల్ల, లేకపోతే కొన్ని రిలీజ్ డేట్స్ వల్ల, పబ్లిసిటీ వల్ల, సో రకరకాల కారణాలు ఉంటాయి కదండి సినిమాలు. సో అవన్నీ నాకు పడ్డాయి, ప్రొడ్యూసర్స్కి పడ్డాయి, అన్నిటికీ.